రైతుగా నంద్యాల జిల్లాలో ఖరానా మోసం జరిగింది. రైతులకు రికవరీ ఏజెంట్ టోకరా వేశాడు. కోటక్ మహీంద్రా బ్యాంకులో 40 లక్షలతో పరారయ్యాడు రికవరీ ఏజెంట్ అస్లాం. రైతుల దగ్గర లోన్ అమౌంట్ తీసుకుని బ్యాంకులో కట్టకుండా రికవరీ ఏజెంట్ అస్లాం ఉడాయించాడు. బ్యాంకు సిబ్బందిని లోపలే ఉంచి బ్యాంకుకు తాళం వేసి రైతులు ఆందోళనకు దిగారు. ఇక దీంతో రికవరీ ఏజెంట్ అస్లాం తమను మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అస్లాం ఖాన్ అనే వ్యక్తి మా నాన్న చనిపోయి కరెక్ట్ 3 రోజులు మెతుకులు అయిపోయినాయి. చిన్నదిన 5 రోజులకు అయిపోయింది. 5 రోజులు అయిపోయిన తర్వాత అస్లాం ఖాన్ అనే వ్యక్తి ఇంకొక ఆయన వచ్చి 10 రూపాయల కింద 50,000 క్యాష్ తీసుకొని పోయాను. సార్ ఇప్పుడు నాకు లేదని చెప్పినా గోల్డ్ లోన్ పెట్టి అమ్మేసి 50,000 లెక్క క్యాష్ ఇచ్చాము. మళ్ళీ కార్యక్రమం అయిపోయినాక పెద్దదిన అయిపోయినాక మళ్ళీ ఇక్కడనే నంద్యాలకు వచ్చి శ్రీనివాస్ సెంటర్ కాడ సెంటర్ మోటార్ ఆపి బ్యాంకులో పోకుండా మా ఎక్కను మా డ్రైవర్ని తీసుకొని పోయి వాళ్ళతో 70,000 లెక్క ఫోన్పే కొట్టించుకొని 5,000 లెక్క క్యాష్ ఇప్పించుకున్నాడు. ఆ 70,000 లెక్క ఫోన్పే కొట్టించుకున్న వ్యక్తి కూడా వేరే మనిషి, అసలైన మనిషి కాదు, బ్యాంకులో మనిషి కూడా కాదు, వేరే మనిషి కొట్టించుకొని ఆయనకు ఫోన్ చేసి ఏమన్నా అంటే ఆయన మా ఫ్రెండ్స్ అస్లాం ఖాన్ అనే ఫ్రెండ్స్ చుట్టుపక్కల అందరికి కొట్టించుకొని ఆయన బ్యాంకులో కట్టుకోకుండా ఇట్లా చేసి పెట్టాను సార్. ఇప్పుడు చూసి 1,25,000 లెక్క కట్టలే. మేము లోన్లు కట్టినాం సార్, రికవరీ కట్టింటే వాడు లోన్లు కట్టించుకొని మాకు షిఫ్ట్ చేయకుండా మొత్తం అందరితో 4 మందితో ఒకటి 1,10,000, 70,000, 80,000, ఒకరితో 55,000 కట్టించుకొని మొత్తం అంతా 40 లక్షలు ఫ్లాట్ చేసి వాడు వాళ్ళ మేనేజరు ఉదయ్ సారు, వీడు అస్లాం ఖాను, అనిలు వీళ్ళంతా బ్రాంచ్ అలా కట్టించుకొని వీళ్ళంతా కుమ్మక్కయ్యి మమ్మల్ని గోడాడిచ్చారు సార్ రైతులంతా మొత్తాన్ని. మేము అందుకే ఇప్పుడు షట్టర్ దించి బీగం వేసేసాం సార్. నేను కంతు కట్టాను సార్, 1,00,000 రూపాయలు లోన్ కట్టింటే మాకు పైనుంటి నోటీసులు వచ్చినాయి సార్. మేము ఏం చేయాలి సార్? మహేంద్ర కోటక్ బ్యాంక్ ఏంటి సార్, డబ్బులైతే కట్టాము సార్. ఏజెంట్ కట్టించుకొని పోయినాడు, మాకు పైనుంటి నోటీసులు వచ్చినాయి సార్. మాకు సివిల్ కూడా పడిపోయింది సార్. మాకు ఆడిపోయినా లోన్లు కూడా ఇవ్వకూడదు సార్. మా పరిస్థితి